ఇదే కచోరీ అంటే. ఇక ఇదే ఫ్రెండ్స్ కచోరీ. మనం సమోసా తీసుకున్నాం, ఈమె కచోరీ తీసుకుంది. ఒక నిమిషం ఆగే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా వ్లాగ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, మావిడ ఒక కోరిక కోరినప్పుడు మనం కోరిక తీర్చాలి కదా. ఏం కోరిక కోరిందంటే కచోరీ అంటే తినాలంట. కచోరీ తినాలే అంది. కచోరీ ఇప్పుడు నేనేం చేయాలా? తీసుకొని పోవాలా, కచోరీ తినిపించాలా. కచోరీ అంటే చూడండి ఫ్రెండ్స్, కచోరీ ఎట్లుంటుంది. కచోరీ వాట్ ఈజ్ కచోరీ, ఏమంటారు? కచోరీ తినాలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పోదాం కచోరీ తినిపిద్దాం. ఏంటిదే కచోరీ అంటే చెప్పు. రౌండ్గా ఉంటుంది, దాని లోపల అది మసాలా ఉంటుంది, ఏందో జీలకర్ర ఏమేమో కలిపి పెడతారు కచోరీలో. తింటావా ఇప్పుడు? తింటా. ఓకే ఫ్రెండ్స్, కచోరీ ఇప్పుడు నేను తీసుకుపోయే ఆ షాపు, ఇప్పుడు ఆ కచోరీ అయితే ఎక్కడ తింటామో అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సమోసా కచోరీ ఉంటుంది. మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర దొరుకుతుంది ఇది. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అది అప్పుడప్పుడే చేస్తారు, చాలా బాగుంటుంది. అక్కడ పోదాం, ఈమెకు కచోరీ తినిపిద్దాం. నేను సమోసా తింటా, ఈమె కచోరీ తింటుంది. అది ఎట్లా కచోరీ అంటే వాట్ ఈస్ కచోరీ, కచోరీ అంటే ఏంటిది అనేది ఇప్పుడు మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దాం, తిందాం, పోదాం. రేటా ఎమరు ఇక్కడికి వచ్చి పాటలు పాడతావా, ఆటలు ఆడతావా, పట్టలు ఆడతావా. ఓకే ఫ్రెండ్స్, మన వెనక కనిపిస్తుంది కదా, ఇదే షాప్. అది ఇక్కడికి వచ్చినాం మనం. ఇప్పుడు కచోరీ అండ్ సమోసా తీసుకుందాం. ఇక్కడ యూనివర్సిటీ లోపలికి పోతే యూనివర్సిటీ ముంగల్నే ఇది ఉంటుంది. ఇప్పుడైతే మేము పోతుంది ఫ్రెండ్స్, కచోరీ సమోసా తీసుకోవాలి. అడగడు చిన్న ఒకటి కచోరీ, ఒకటి సమోసా అయ్యి. ఒకటి కచోరీ, ఒకటి సమోసా. జస్ట్ దాలో సమోసా దాలో ఇదే కచోరీ అంటే. దిస్ ఈస్ కచోరీ. గడు పోదాం పా, ఇటాన పోదాం. పట్టుకో, ఇటు పట్టుకో. ఏం చేస్తున్నావు అర్థం అవుతలేదు. ఇక ఇదే ఫ్రెండ్స్ కచోరీ. మనం సమోసా తీసుకున్నాం, ఈమె కచోరీ తీసుకుంది. ఒక నిమిషం ఆగే. ఇది నేను తీసుకోకుండా అయిపోతుంది. నేను ఎట్లా తినాలి? అది సించే లోపల ఏముంటుంది? సిపి లోపల ఏముంది? క్యారెట్, ఆలు ఏమో ఉంది, మసాలా. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ కచోరీ. ఫ్రెండ్స్ లోపల ఇది ఏదో ఉంది, క్యారెట్ అనుకుంటా ఇది. తినిగా. ఓకే ఫ్రెండ్స్, ఇదే కచోరీ అంటే. ఇది సమోసాలా ఏం వేస్తారో అదే వేస్తారు, సమోసాలా ఉంటుంది కదా, కాకపోతే ఇది డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా వేరే కలుపుతారు, టేస్ట్ వేరే ఉంటుంది. దీంట్లో ఏంటంటే అది సాస్ ఉంది కదా, సాస్ దాంట్లో పొక్క పోసి దాంట్లో పోసిస్తే దాంతో తినాలి మనం. బాగుంది ఫ్రెండ్స్, తింటే కచోరీ ప్లస్ మిర్చి రెండు కలిపి తింటే మస్తు టేస్ట్ ఉంది. చెప్తామని ఇంకా చూడండి ఫ్రెండ్స్, లోపల సమోసా కంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. సమోసా కంటే డిఫరెంట్ టేస్ట్ ఉంది, కానీ బాగుంది.
क्या नाम है छोटू? लाइन रे गाड़ी मरो नाम क्या आप? बादल बादल किधर से? उड़ीसा का सर उड़ीसा। अच्छा है टेस्ट कचौरी? समोसा अच्छा है, कचौरी अच्छा है। तू बनाया? हाँ तू बनाया? मास्टर है सर मैं मास्टर? मैं बेचने वाला 13 पीस सर ఒకటి ఎప్పటికప్పుడు చేస్తారు ఫ్రెండ్స్. యా दो लिया सर हाँ दो समोसा, एक समोसा और एक कचौरी. हेलो सर आपका 26 हुआ है 24 लिया ठीक है बाय. राइट చాయ్ టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక్కడ సమోసా కచోరీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. పబ్లిక్ మంచిగా ఉంటారు ఇక్కడ. యూనివర్సిటీలకు లోపల కాగానే మనకు ఇక్కడ సైడ్ ఉంటుంది. బాగుంది ఫ్రెండ్స్, మస్తు టేస్ట్ ఉంది కచోరీ. సమోసా కూడా టేస్ట్. ఎవరైనా వస్తే ఇక్కడ ఆగుతుంది జర మంచిగా చాయ్ తాగి కచోరీ సమోసా తిని పని చూసుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంటికి వెళ్తున్నాం. ఇది అంబార్పేట రోడ్ ఫ్రెండ్స్. ఇది అంబార్పేట రోడ్ ఓపెన్ అయిపోయింది చూడండి. అంబార్పేట రోడ్ ఓపెన్ అయిపోయింది. అందరూ ఇట్లకెళ్ళి రారే, చోనమ్మర్కి వెళ్ళి అంబార్పేటకి వెళ్ళి ఉప్పల్ పోవచ్చు, అంబార్పేట పోవచ్చు ఉప్పల్ నుంచి కదానే. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోయింది దారి. రావచ్చు వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు పోవచ్చు, వచ్చేటోళ్ళు రావచ్చు. శ్రీరామ థియేటర్ ఎన్ని రోజులా ఈ రోడ్డుకు రాక? శ్రీరామ థియేటర్ చాలా రోజులైంది ఫ్రెండ్స్ రోడ్డుకు రాక. క్లోజ్ చేసిర్రంటే ఇప్పుడు ఓపెన్ చేసిర్రు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. కొత్త అవసరం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అసలు కచోరీ అనేది నాకు తెలియకుండే ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ టైం నేను కూడా హైదరాబాద్లోనే చూసిన కచోరీ అనేది. చెప్పే కచోరీ కథ బాగుంటుంది ఫ్రెండ్స్. దాని లోపల మసాలా అన్నీ వేసి పెడతారు. అంటే సమోసా వేరు, కచోరీ వేరా? కచోరీ వేరు. కచోరీలో ఏమేమి? దాంట్లో క్యారెట్ అది వేరే మసాలా వేస్తారు ఫ్రెండ్స్, ఏదో మసాలా, కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి, బాగుంటుంది. నేను కూడా ఏమంటారు ఫ్రెండ్స్, హైదరాబాద్కి వచ్చిన తర్వాత కచోరీ అంటే ఏంటిది అని అనుకున్నా. ఇది కచోరీ ఇట్లా రౌండ్గా ఉంటుంది. సమోసాల అమ్మే దగ్గరనే అది కూడా అమ్ముతారు. ఏంటంటే అది మన హైదరాబాద్లో చూసిన ఫస్ట్ టైం నేను. బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా. మేము ఎప్పుడైనా గవ్వే కచోరీ కావాలి, నాకు కచోరీ తింటా అంటే అది. ఇక నేను కూడా కచోరీ మళ్ళీ ఎక్కడ తీసుకోను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసారు కదా, అక్కడ నుంచే తీసుకొస్తా పార్సల్ అయినా. ఇక తింటా అంటే ఏమైనా తీసుకుపోతాం. మీకు చూపించాలని ఎక్స్పెషల్లీ ఇలా చూపిద్దామని చెప్పేసి ఇలా తీసుకుపోయినా ఫ్రెండ్స్. మేము బాగా అడుగుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మస్తు టేస్ట్ ఉంటుంది. మళ్ళీ అన్నిటి దగ్గర అట్లా ఉండదు, ఆ టేస్ట్ ఉండదు అన్నిటి దగ్గర. ఆడ బాగుంటుంది టేస్ట్. మన ఉస్మానియా యూనివర్సిటీ ముంగటనే ఫ్రెండ్స్. ఏమంటారు, అంబార్పేట, విద్యానగర్, అమేత్ నగర్ అట్నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇక మీరు తార్నాక అట్నుంచి వస్తే ఆ గేటు దాటి ఇటు వస్తే లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వస్తే అలా ఆగండి, తినండి, బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఫ్రెష్గా ఎప్పుడప్పుడే చేసేస్తారు. టేస్ట్ మాత్రం మీరు ఒకసారి వస్తే మళ్ళీ ఎప్పుడైనా నచ్చినప్పుడు ఆగాలనుకునే అంత ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు కిరాక్ కాకా టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్.